اقرأ باسم ربك الذي خلق خلق الإنسان من علق అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతు. రుజుమార్గం ప్రేక్షకులకు స్వాగతం. ఖురాన్ పరిచయం అనే అంశము తర్వాయి భాగం. ఔద్ బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అలిఫ్ లామ్ రా తిల్క ఆయాతుల్ కితాబిల్ హకీం. ఇప్పుడు చదివిన ఈ వాక్యము సూరా యూనుస్ సూరా నంబర్ 10 వాక్యం 1. ఈ సూరా ప్రారంభమవుతుంది ఉర్ఫే ముఖత్తాత్తో. ఉర్ఫే ముఖత్తాత్ అంటే సూరా ప్రారంభంలో ఉన్నటువంటి 3 పొడి అక్షరాలు. అలిఫ్ లామ్ రా. దీని అర్థము అల్లాహకు తప్ప ఇంకెవరికీ తెలియదు. ప్రజలు పలు విధాల అర్థాలు చెప్పారు, కానీ వాస్తవమైన అర్థము అల్లాహకే తెలుసు. అలాగే రెండో సూరా సూరా బహ్రాలో కూడా వస్తుంది. అలిఫ్ లామ్ మీమ్. దీని అర్థం కూడా అల్లాహకే తెలుసు. అలిఫ్ లామ్ మీమ్. ఇలా మూడో సూరాలో కూడా అలిఫ్ లామ్ మీమ్ అని వస్తుంది, సూరా ఆల్ ఇమ్రాన్లో. ఇంకా అనేక సూరాల్లో ఉర్ఫే ముఖత్తాత్ ఉన్నాయి. 14వ సూరా, 15వ సూరా, అలాగే 7వ సూరా సూరా ఆరాఫ్, 19వ సూరా, ఇక 40, 41వ సూరా, 42 తదితర సూరాల్లో వస్తున్నాయి. యాసీన్ 36వ సూరాలో వస్తుంది. 40వ సూరాలో హామీమ్ అని వస్తుంది. మరి 15వ సూరాలో అలిఫ్ లామ్ రా అని వస్తుంది. 14వ సూరాలో అలిఫ్ లామ్ రా అని వస్తుంది. ఇవన్నీ కూడా ఖురాన్ యొక్క వాక్యాలే. అల్లాహ్ తాను పంపినటువంటి గ్రంథంలోని వాక్యాలే, కానీ దాని అర్థము అల్లాహకు మాత్రమే తెలుసు. ఈ గ్రంథము ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొహకమాత్ ముతషాబియాత్ అని కూడా పెట్టాడు. మొహకమాత్ అంటే స్పష్టమైనవి, ముతషాబియాత్ అంటే అస్పష్టమైనవి. స్పష్టమైనవి అస్పష్టమైనవి ఎందుకు పెట్టారు అంటే స్పష్టమైన విశ్వాసులు అస్పష్టమైన విశ్వాసులు వేరు చేయడానికి, అంటే విశ్వాసులు వంచకులను వేరు చేయడానికి, విశ్వాసులను కపటులను వేరు చేయడానికి అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో స్పష్టమైనవి అస్పష్టమైనవి కూడా పెట్టారు. 3వ సూరాలో సూరా ఆల్ ఇమ్రాన్లో వాక్యము 7లో అల్లాహ్ అంటున్నారు, హువల్లదీ అంజల అలైకల్ కితాబ మిన్హు ఆయాతు ముహ్కమాత్ హున్న ఉమ్ముల్ కితాబ్ వ ఉఖరు ముతషాబిహా ఫఅమ్మల్లదీన ఫీ ఖులూబిహిమ్ జైగున్ ఫయత్తబిఊన మా తషాబహ మిన్ ఇబ్తిగాల్ ఫిత్నా వ ఇబ్తిగాల్ తావీలా వమా యఅలము తావీలహు ఇల్లల్లాహ్ వర్రాసిఖూన ఫిల్ ఇల్మి యఖూలూన ఆమన్నా బిహి కుల్లుం మిన్ ఇంది రబ్బినా వమా యజక్కరు ఇల్లా ఉలుల్ అల్బాబ్. ఈ వాక్యంలో అల్లాహ్ అంటున్నారు, అతడే అల్లాహ్ తన దాసుని వైపుకి గ్రంథాన్ని పంపించాడు. అందులో మొహకమాత్ ముతషాబియాత్ 2 ఉన్నాయి. మొహకమాత్ని ఉమ్ముల్ కితాబ్ అన్నాడు, అసలైన గ్రంథం అదే అన్నారు. మరి ముతషాబియాత్ ఫఅమ్మల్లదీన ఫీ ఖులూబిహిమ్ జైగున్ ఫయత్తబిఊన మా తషాబహ. ఎవరి హృదయంలోనైతే రోగముందో, కపటముందో, కాపట్యముందో వారు నిస్సందేహముగా ముతషాబియాత్ వెనుక పడతారు. అంటే అస్పష్టమైన వాటి వెనుక పడతారు, స్పష్టమైన విడిచిపెట్టేస్తారు. అంటే వారికి కావలసింది కలత రేకెత్తించాలని, అల్లర్లు రేకెత్తించాలని, ఫిత్నా ఉపద్రవాలు కల్పించాలని. మినొప్తిగాల్ ఫిత్నా ఒప్తిగాల్ తావీలా. వారు తమ వైపు నుండి దానికి అర్థాలు తొలగించి ఖురాన్లో తప్పులు ఎంచాలని ప్రయత్నిస్తూ ఉంటారు. వమా యఅలము తావీలహు ఇల్లల్లాహ్ వర్రాసిఖూన ఫిల్ ఇల్మి యఖూలూన ఆమన్నా బిహి కుల్లుం మిన్ ఇంది రబ్బినా వమా యజక్కరు ఇల్లా ఉలుల్ అల్బాబ్. వాస్తవానికి దాని వాస్తవమైన అర్థము అల్లాహకు తప్ప మరింకెవరికీ తెలియదు. కాబట్టి వారు తమ వైపు నుండి తొలగించే అర్థాలు కేవలము ఉపద్రవాల కొరకు. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అస్పష్టమైన మాటలు ఖురాన్లో పెట్టారంటే దాని వాస్తవమైన అర్థం అల్లాహకు మాత్రమే తెలుసు. వర్రాసిఖూన ఫిల్ ఇల్మి యఖూలూన ఆమన్నా బిహి కుల్లుం మిన్ ఇంది రబ్బినా. ఎవరైతే పరిపక్వ జ్ఞానం కలిగి ఉంటారో యఖూలూన ఆమన్నా బిహి,
మేము విశ్వసిస్తున్నాము వీటిపై అని అంటారు. కుల్లు మిన్ ఇంది రబ్బినా, సమస్తము ఖురాన్లో ఉన్నటువంటి ప్రతి వాక్యము కూడా మా ప్రభువు వద్ద నుండే వచ్చింది అని వారు నమ్ముతారు. వమా యద్దక్కరు ఇల్లా ఉలుల్ అల్బాబ్, ఖురాన్ గ్రంథం ద్వారా బుద్ధిగల వారు, విజ్ఞులు గుణపాఠాన్ని, జ్ఞానాన్ని నేర్చుకుంటారు అని అల్లా అంటున్నారు. మరి ఖురాన్లో అనేకమైన అస్పష్టమైన వాక్యాలు కూడా అల్లా పెట్టారు. స్పష్టమైనవి, అస్పష్టమైనవి, దాన్నే మొహకమాత్, ముతషాబియాత్ అని అన్నారు. మరి ఉర్ఫే ముఖత్తాత్, దీని అర్థం కూడా అల్లా సుబ్హానహు తాలాకే తెలుసు. ఆ తర్వాత అల్లా అంటున్నారు, తిల్క ఆయాతుల్ కితాబిల్ హకీమ్. ఈ వాక్యాలు ఇప్పుడు మీ ముందు చదివి వినిపించబోతున్నాము. ఈ సూరాలో 10వ సూరాలో ఆ సూరా యొక్క వాక్యాలు తిల్క ఆయాతుల్ కితాబిల్ హకీమ్, వివేకముతో కూడి ఉన్నటువంటి గ్రంథములోనివి, అత్యంత వివేకముతో కూడి ఉన్నటువంటి మాటలు అల్లా తన గ్రంథములో పెట్టారు. అందుకే మక్కాలో ఉన్నటువంటి అవివేకులను ఖురాన్ గ్రంథం వివేకులుగా మార్చింది. అల్లా సుబ్హానహు తాలా ఈ గ్రంథాన్ని వివేకంతో నిండి ఉన్న గ్రంథమని మరొక చోట కూడా అన్నారు. 36వ సూరాలో మొదటి వాక్యంలో, యాసీన్ వల్ ఖుర్ఆనిల్ హకీమ్. యాసీన్ ఉర్ఫే ముఖత్తాత్, వివేకంతో నిండి ఉన్నటువంటి ఖురాన్ యొక్క సాక్షిగా అని అల్లా అంటున్నాడు. వివేకంతో నిండి ఉన్న ఖురాన్, అల్లా కూడా వివేకి. ఆ వివేకంతో తన వివేకం యొక్క మాటలు ఖురాన్ గ్రంథంలో పంపించారు. ఈ గ్రంథాన్ని ఎవరైతే విశ్వసిస్తారో, అనుసరిస్తారో వారు కూడా వివేకులుగా మారుతారు. అల్లా అందుకే అంటున్నారు, యుతిల్ హిక్మత మన్ యషా వమన్ యుతల్ హిక్మత ఫకద్ ఊతియ ఖైరన్ కతీరా. అల్లా తాను తలుచుకున్న వారికి వివేకాన్ని ప్రసాదిస్తానంటున్నారు. ఎవరికైతే అల్లా వివేకం ప్రసాదించారో వారికి గొప్ప ధనము దొరికింది అంటున్నారు. ఫకద్ ఊతియ ఖైరన్ కతీరా. ఖైర్ అంటే మేలు, కతీర్ అనేకమైన లెక్కలేనటువంటి మేలు వారికి దొరికాయి ఎవరికైతే వివేకము మేము ప్రసాదించామో అని అల్లా అంటున్నారు. అల్లా మాకు వివేకం ప్రసాదించుగాక, ఆమీన్. మరి అనేకమైన మాటలు ఖురాన్లో వివేకంతో కూడి ఉన్నాయి. ఇది గొప్ప వివేకి, హకీముల్ ఖబీర్, వివేకి మరియు సమస్తము తెలిసినటువంటి అల్లా వైపు నుండి పంపబడిన గ్రంథం. అకాన లిన్నాసి అజబన్ అన్ ఔహైనా ఇలా రజులిం మిన్హుమ్ అన్ అన్జిరిన్ నాస్ వబశ్శిరిల్ లదీన ఆమనూ అన్న లహుం ఖదమ సిద్కిన్ ఇంద రబ్బిహిం ఖాలల్ కాఫిరూన ఇన్న హాదా లసాహిరుం ముబీన్. అకాన లిన్నాసి అజబన్ అన్ ఔహైనా ఇలా రజులిన్. ప్రజలు చాలా విచిత్రంగా భావిస్తున్నారు, మేము ఒక మానవునిపై ఈ గ్రంథాన్ని అవతరింపజేసామని చెప్పి. మానవులలో నుండే ఒక మానవునిపై మేము ఈ గ్రంథాన్ని అవతరింపజేసామని ప్రజలు చాలా విచిత్రాన్ని భావిస్తున్నారు, విచిత్రాన్ని వ్యక్తపరుస్తున్నారు. అందుకే 21వ సూరాలో 25వ సూరాలో 2 చోట్ల కూడా వచ్చింది, వమాలి హాదర్ రసూల్ యాకులి త్వామ వయంషి ఫిల్ అస్వాక్ లౌలా ఉంజిల ఇలైహి మలకున్ ఫయకూన మఅహు నదీరా. ఈయన ఎలా ప్రవక్త అవుతారండి అన్నారు. అందుకే వమాలి హాదర్ రసూల్ యాకులి త్వామ్, ఈయన భోజనం చేస్తున్నారు, వయంషి ఫిల్ అస్వాక్ అంటే మాలాగి అన్నపానీయాలు సేవిస్తున్నారు, మార్కెట్లో వ్యాపారం చేస్తున్నారు. లౌలా ఉంజిల ఇలైహి మలకున్ ఫయకూన మఅహు నదీరా. ఈయన వద్దకు దైవదూత ఎందుకు రాలేదు ఈయనతో పాటు ఉండి ప్రజలను హెచ్చరించటానికి? లేదా ఈ వ్యక్తికి ఒక పెద్ద తోటలు ఎందుకు లేవు, అందులో వెళ్ళి మాటమాటికి ఆ వ్యక్తి తింటూ ఉండాలి? లేదా ఈ వ్యక్తి వద్ద పెద్ద ఖజానాలు ఎందుకు లేవు? ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా మక్కాలో ఉన్నటువంటి ముష్రికులు ప్రశ్నించేవారు. వారికి సందేహం ఉండేది, ఈ మనిషి మనలాంటి మనిషి, మనలోనే పుట్టారు కాబట్టి ఈయన ప్రవక్త అవటం ఏంటి అని చెప్పి ఆశ్చర్యపడేవారు. అకాన లిన్నాసి అజబన్ అన్ ఔహైనా ఇలా రజులిం మిన్హుమ్ అన్ అన్జిరిన్ నాస్. మరియు ఆయన ప్రజల్ని హెచ్చరిస్తున్నారు, దేని ద్వారా? నరకాగ్ని నుండి.
నరకం నుండి హెచ్చరిస్తున్నారు. అనంజిరిన్నాస్, మీరు మా ఈ అంశంలో అలా ఎదురు వెళ్తే పరలోకం గురించి, మరణాంతర జీవితం గురించి అనేకమైన విషయాలు వినగలరు. దాని యొక్క పూర్తి పుట్టుపూర్వాలు, మరణానంతర జీవితము గురించి అనేకమైన విషయాలు వింటారు. ఆ విషయాలు చెప్పి మమ్మల్ని హెచ్చరిస్తున్నాడు ఈ వ్యక్తి, మానవుడు అని చెప్పి విచిత్రాన్ని వ్యక్తపరిచేవారు. వారు అనుకునేది ఏంటంటే, మానవుడు ఎలా ప్రవక్త అవుతారు? ఒక దైవదూత ఏదైనా దిగి వస్తే ఆయన ప్రవక్త అంటే మేము నమ్ముతాము అని భావించేవారు. అకాన లిన్నాసి అజబన్ అన్ ఔహైనా ఇలా రజులు మిన్హుం. ఈ విషయాన్ని వారు చాలా విచిత్రంగా భావించేవారు. మనలోనున్నటువంటి మనిషి ప్రవక్తగా రావటం ఏమిటి అని చెప్పి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అనేక చోట్ల ఈ విషయం గురించి డౌట్ని క్లియర్ చేశాడు. 17వ సూరాలో వస్తుంది, వమా మనఅన్నాస్ అన్ యుమిను ఇద్ జాఅహుముల్ హుదా ఇల్లా అన్ ఖాలు అబఅసల్లాహు బషర రసూలా కుల్ లౌ కాన ఫిల్ అర్ది మలాయికతున్ యమ్షూన ముత్మఇన్నా లనజ్జల్నా అలైహిమ్ మినస్ సమాయి మలకర్ రసూలా కుల్ కఫా బిల్లాహి షహీదన్ బైని వ బైనకుం. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వీరు ఖురాన్ గ్రంథాన్ని విశ్వసించపోవటానికి మూలమైన కారణం ఏమిటంటే, ఒక మానవుడు ప్రవక్తగా ఎలా వస్తారు అని చెప్పి. వమా మనఅన్నాస్ అన్ యుమిను ఇద్ జాఅహుముల్ హుదా ఇల్లా అన్ ఖాలు అబఅసల్లాహు బషర రసూలా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి సమాధానం ఇస్తున్నాడు. కుల్ లౌ కాన ఫిల్ అర్ది మలాయికతున్ యమ్షూన ముత్మఇన్నా లనజ్జల్నా అలైహిమ్ మినస్ సమాయి మలకర్ రసూలా. చెప్పండి ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి, ఒకవేళ భూప్రపంచంపై మానవ నివాసము కాకుండా దైవదూతల నివాసం ఉంటే అప్పుడు ఒక దైవదూతే ప్రవక్తగా వచ్చి ఉండేవారు. కుల్ కఫా బిల్లాహి షహీదన్ బైని వ బైనకుం. మీకు నాకు మధ్య అల్లాహ్ సాక్షి చాలును అని చెప్పు ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని అల్లాహ్ అన్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా మానవులే కాబట్టి మానవుల కోసము హెచ్చరించడానికి, శుభవార్త ఇవ్వడానికి అల్లాహ్ మానవుల నుండే ఒక మానవుని ప్రవక్తగా పంపారు. దీన్ని వారు విచిత్రంగా భావించేవారు. అన్ అన్జిరిన్నాస్, మరి ఆయన హెచ్చరిస్తున్నారు దైవ శిక్షలు వస్తాయని, మీరు నాశనం అయిపోతారని, గత జాతులు నాశనం అయిపోయాయని. ఫైన్ ఆరదు ఫకుల్ అంజర్తకుం సాయికతం మిత్ల సాయికతిన్ ఆది వ సమూద్. 41వ సూరా హామీమ్ సజ్దాలో ఈ హెచ్చరిక ఉంది. నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, మీరే గనక తిరస్కరిస్తే నా ఈ సందేశాన్ని. ఫైన్ ఆరదు ఫకుల్ అంజర్తకుం సాయికతం మిత్ల సాయికతిన్ ఆది వ సమూద్. ఆది జాతి వారు, సమూద్ జాతి వారు ఎలాగైతే నాశనం అయ్యారో అలాగే మీరు కూడా నాశనం అవుతారని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను, మీరే గనక ఈ గ్రంథాన్ని తిరస్కరించినట్టయితే అని అన్నారు. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించేవారని చెప్పి వారికి మరికంటే కోపం ఎక్కువగా ఉండేది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించినట్లు వారిపై శిక్షలు కూడా వచ్చాయి. వారికి కరువు వచ్చింది, తినటానికి ఏమీ దొరకకుండా అయిపోయింది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా వారు దువా చేయించారు. బదర్ యుద్ధంలో నాశనమయ్యారు, ఉహుద్లో నాశనమయ్యారు, ఖైబర్లో నాశనమయ్యారు. ఇలా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వైపు నుండి వారిపై శిక్షలు వచ్చాయి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించినట్లు. వబషిరిల్ లదీన ఆమను బిఅన్న లహుమ్ ముఖదమ సిద్కిన్ ఇంద రబ్బిహిమ్. మరియు విశ్వాసులకు తర్వాత జీవితంలో పరలోకంలో దేవుని వద్ద మంచి ప్రతిఫలం ఉందని, అల్లాహ్ వద్ద మంచి ప్రతిఫలం ఉందని శుభవార్త కూడా ఇస్తున్నారు ఆయన. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సత్య తిరస్కారాలను హెచ్చరిస్తున్నారు మరియు విశ్వాసులకు స్వర్గం యొక్క శుభవార్తను కూడా ఇస్తున్నారు. దాన్ని ఎవరు చూడలేదు. అందుకే వారు అంటారు, అసలు చనిపోయిన తర్వాత తిరిగి మరలా జీవిస్తావా, మరణానంతరం మరలా జీవితం ఉందా అని చెప్పి వారు విచిత్రంగా భావించేవారు. వబషిరిల్ లదీన ఆమను అన్న లహుమ్ ఖదమ సిద్కిన్ ఇంద రబ్బిహిమ్ ఖాలల్ కాఫిరూన ఇన్న హాదా లస్సాయిరుమ్ ముబీన్. చివరికి ఏమన్నారు చూడండి, కాఫిర్లు, సత్య తిరస్కారులు, ఇన్న హాదా ఈ గ్రంథము సాహిర్ అంటే మాయాజాలము, ముబీన్ స్పష్టమైన పచ్చి మాయాజాలం ఇది అని చెప్పి అనేసారు. మంత్రతంత్రాలను నేర్చుకున్నావు, దీంతో ప్రజల్ని మోసం చేస్తున్నావు, మంత్రిస్తున్నావు అని చెప్పి అనేసారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని ఖండించారు. వమా హువ బిఖౌలి షాహిర్ ఖలీలం మా తుమినూన్ వలా బిఖౌలి కాహిన్ ఖలీలం మా తదక్కరూన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే ఇది కవి యొక్క కవిత్వము కాదు,
మరియు మాంత్రికుల యొక్క మంత్రజాలం జ్యోతిష్యం కూడా కాదు అని ఖండించారు. సూర్య అల్-ఆఖాలో 69వ సూరాలో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటలు విని అనేక మంది మారిపోయేవారు, వారి మనసులు మారేవి, మారు మనసు పొందేవారు, అల్లాహ్ను విశ్వసించేవారు, సదాచారణ వైపు మరలేవారు, సత్యం వైపు మరలేవారు. 10వ సూర 15వ ఆయతలో అల్లాహ్ అంటున్నారు, వైదా తుత్లా అలైహిం ఆయాతునా బయ్యినాతిన్ ఖాలల్లదీన లా యర్జూన లికానాతి బిఖుర్ఆనిన్ గైరి హాదా ఔ బద్దిల్హు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ గ్రంథం ఖురాన్ నీవు వారి ముందు పారాయణం చేస్తూ ఉంటే స్పష్టమైన వాక్యాలు, స్పష్టమైన విషయాలు నీవు వారి ముందు పారాయణం చేస్తూ ఉంటే ఎవరికైతే పరలోకం పట్ల విశ్వాసం లేదో, మరణానంతర జీవితం పట్ల విశ్వాసం లేదో, తిరిగి మళ్ళా తన ప్రభువుని కలవాలి అని చెప్పి విశ్వాసం లేదో వారంటున్నారు, ఈ ఖురాన్ని మార్చు, ఈ ఖురాన్ కాక వేరే గ్రంథం తీసురా, వేరే మాటలు తీసురా. ఏమయ్యా ఇవి చెప్తావు? మా తండ్రి తాతలు పూజిస్తున్నటువంటి విగ్రహారాధన తప్పని చెప్పి ఖురాన్ ఖండిస్తుంది. ఈ ఖురాన్ని విడిచిపెట్టేసి వేరే మాటలు తీసురా. తాత ముత్తాదుల కాడి నుంచి మక్కాలు 360 విగ్రహాలు మేము పూజించుకుంటున్నాం, ఇవి కాదు, తప్పు అని అంటున్నావు. సృష్టికర్త అయిన అల్లాహ్ మాత్రమే ఆరాధ్య దైవం అని చెప్తున్నావు. కాబట్టి ఈ మాటలు మాకొద్దు, వేరే గ్రంథం తీసుకురా. ఇందులో జూదం లేదంటున్నావు, విచారం లేదంటున్నావు, మోసము దగా చేయకూడదంటున్నావు. మరి ఇవన్నీ కూడా మాకు చల్లవు. పుట్టిన ఆడపిల్లల్ని సజీవంగా పాతిపెట్టకూడదంటున్నావు, స్త్రీలకు గొప్ప హక్కునిస్తున్నావు, స్త్రీలకు ఆస్తి హక్కునిస్తున్నావు. అనేకమైన మాటలు మాకు విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఈ గ్రంథం తప్ప వేరే గ్రంథం తీసుకురా అని చెప్పి అనేవారు. వైదా తుత్లా అలైహిం ఆయాతునా బయ్యినాతిన్ ఖాలల్లదీన లా యర్జూన లికానాతి బిగైరి హాదా ఔ బద్దిల్హు. లేదా దీన్ని మార్చి తీసుకురా. లికానాతి బిఖుర్ఆనిన్ గైరి హాదా, ఈ ఖురాన్ కాకుండా వేరే ఖురాన్ తీసుకురా. లేదా దీన్ని మార్చి తీసుకురా, ఇవి మాకు గిట్టట్లేదు అని చెప్పి వారు స్పష్టంగా ఖండించేవారు. ఈరోజు కూడా ప్రపంచంలో ఎంతోమంది ఖండించేస్తున్నారు. ఇవి మాకు విరుద్ధంగా ఉన్నాయా, ఈ మాటలు మాకు గిట్టవు, ఇవి కాకుండా వేరే మాటలు చెప్పు అని అంటున్నారు. ఖురాన్లో అనేక మాటలు తీసేయాలి, అనేక మాటలు మార్చాలని చెప్పి అంటున్నారు. కానీ ఎవరి తరము కాదు. ఇన్నా నహ్ను నజ్జల్నా జిక్ర వ ఇన్నా లహు లహాఫిజూన్. నిస్సందేహంగా ఈ గ్రంథాన్ని మేమే అవతరింపజేశాము, దీని సంరక్షణ బాధ్యత మాదే అని అల్లాహ్ అంటున్నాడు. ఎవరు కూడా దీన్ని మార్చలేరు. భూమి ఆకాశాలన్నీ కూడా నాశనం అయిపోయినా దీన్ని ఎవరు మార్చలేరు. అటువంటి అత్యంత బలమైన గ్రంథం ఈ గ్రంథము ఖురాన్. దీని యొక్క సంరక్షణ బాధ్యత స్వయంగా అల్లాహ్ తీసుకున్నారు. కుల్ మా యకూను లీ అన్ యుబద్దిల్. చెప్పు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, దీన్ని నా వైపు నుండి నేను మార్చే అవకాశం లేనేలేదు. ఎందుకంటే ఇది నా వైపు నేను చెప్పే మాటలు కాదు. వమా ఇంతికు అనిల్ హవా ఇన్ హువ ఇల్లా వహ్యున్ యూహా. ఇది నా యొక్క మనోవాంఛలను అనుసరించి చెప్పే మాటలు కాదు, వహీ ద్వారా ఆకాశం నుండి వచ్చినటువంటి మాటలు. తన్జీలు మిర్ రబ్బిల్ ఆలమీన్. సకల లోకాల ప్రభువు వైపు నుండి పంపబడినటువంటి గ్రంథం ఇది. నా రచన అయితే నేను మార్చినట్టు నేనేమి ఇందులో జోక్యం చేసుకోలేదు. ఇవి సమస్తం కూడా అల్లాహ్ యొక్క వాక్యాలు. ఇన్ అత్తబి ఇల్లా మా యూహా ఇలయ్య. నేను స్వయంగా నా వైపుకు వస్తున్నటువంటి దైవవాణి వహీని అనుసరించేవాడిని మాత్రమే. ఇన్ని అఖాఫు ఇన్ అసైతు రబ్బి అదాబ యౌమిన్ అజీమ్. నేను స్వయంగా భయపడుతున్నాను మహోన్నతమైన ఆ దినం యొక్క శిక్ష నుండి. నేనే గనక నా ప్రభు యొక్క విరుద్ధంగా వెళ్తే నాకు కూడా శిక్ష కలుగుతుందని నేను భయపడుతున్నాను. కాబట్టి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తన వైపు నుండి ఏ మాట ఇందులో కల్పించలేదు. మరియు దీనికి విరుద్ధంగా వెళ్ళే అవకాశము ఆయనకు కూడా లేదు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా ఒక సందర్భంలో అన్నారు, రేపు చెప్తానులే అన్నారు. 3 ప్రశ్నలు అడిగితే రేపు చెప్తానులే అన్నారు. 15 రోజుల వరకు వహీ ఆగిపోయింది. సూర కహఫ్లో ఉంది దాని గురించి. ఇంతకుముందు కూడా మనం విన్నాం 18వ సూరాలో 23వ వాక్యంలో, వలా తక్కువలన్నా లిషయిన్ ఇన్ని ఫాయిలున్ దాలిక గద్ ఇల్లా యషా అల్లాహ్ వద్కుర్ రబ్బక ఇదా నసీత. ఏదైనా పని నువ్వు చేయదలుచుకుంటే రేపు చేస్తానని అనుకు ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇన్షా అల్లా అని అను. ఒకవేళ నువ్వు మర్చిపోతే నీకు జ్ఞాపకం రాగానే అల్లాహ్ను తలచుకో, ఇన్షా అల్లా అని చెప్పు. 15 రోజుల వరకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు దైవవాణి రావటం ఆగిపోయింది, ఇన్షా అల్లా చెప్పనందుకు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన వైపు నుండి చెప్పేవారే అయితే రేపు చెప్తానని చెప్పిన తర్వాత వారు రాగానే చెప్పేసేవారు. కానీ 15 రోజుల వరకు ఆగారు. నా దగ్గర ఇంకా వహీ రాలేదు, సమాధానం రాలేదని 15 రోజులు చెప్పేవారు. వారు ఎగతాళి చేసేవారు ప్రజలు. 15 రోజుల తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, ఇకపైన ఎప్పుడు కూడా రేపు చెప్తానని చెప్పొద్దు,
ఇన్షాల్లా అని చెప్పు అని అల్లా అన్నారు. కాబట్టి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తన వైపు నుండి ఏది కూడా ఇందులో చెప్పలేదు. వలౌ తకవ్వల అలైనా బాజల్ అకావిల్ అఖజ్న మిన్హు బిల్ యమీన్ సుమ్మ లఖతాన మిన్హుల్ వతీన్ అని అల్లా 69వ సూరాలో అంటున్నారు. ఒకవేళ ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన వైపు నుండి ఏదైనా చెప్పి ఉంటే ఆయన యొక్క కుడి చేయి పట్టుకుంటాము, మరియు ఆయన రాజనాల కత్తిరిస్తాము, ఆయన రాజనాలము కత్తిరిస్తాము, ఆయనకి శిక్షిస్తాము అని చెప్పి అల్లా 69వ సూరాలు అంటున్నారు, సూర్య అల్ ఆఖాలో. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 66వ సూరాలో సూర తహరీంలో అంటున్నారు, యా అయ్యుహన్ నబీ లిమ తుహర్రిమ మా హల్లల్లాహు లక్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, దేనినైతే అల్లా హలాల్ చేశాడో దాన్ని మీరు ఎలా హరాం చేస్తారు? అంటే తేనెను తను హరాం చేసుకున్నారు తన కోసం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వెంటనే 66వ సూర పంపించారు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ అంటున్నారు, ఇన్ అత్తబి ఇల్లా మా యూహా ఇలై. నా వద్దకు వహీ ద్వారా ఆకాశం నుండి వస్తున్నటువంటి మాటలను మాత్రమే నేను అనుసరించేవాడిని చెప్పండి ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇన్ని అఖాఫు ఇన్ అసైతు రబ్బి అదాబ యౌమిన్ అజీమ్. నేను స్వయంగా భయపడుతున్నాను ఆ మహోన్నతమైన దినము నాకు శిక్ష కలుగుతుందేమో అని. నేనే గనక నా ప్రభువుకి విరుద్ధంగా వెళ్తే, నా ప్రభు యొక్క అవిధేయత నేను గనక చేస్తే ఆ మహోన్నతమైన దినము నాకు కూడా శిక్ష పడుతుందని చెప్పి నాకు భయం ఉంది అని చెప్పు ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని అల్లా అన్నారు. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఆ దినం నుండి ఎంతో భయపడుతున్నారు. అందుకే రాత్రుల్లో ఆయన తహజ్జుద్ కోసం నిలబడేవారు, ఆయన కాళ్ళు పాదాలు వాసిపోయేవి, బొటనవేలు పగిలి అందులో నుంచి రక్తం వచ్చేసేది. ప్రజలు అడిగారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీ యొక్క వెనుక ముందు అన్ని పాపాలు అల్లాహ్ క్షమించాడు కదా, మీరు అంత కష్టపడి ఎందుకు అల్లాహ్ను ఆరాధిస్తున్నారంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానం అంటున్నారు, ఏ అల్లాహ్ అయితే నా వెనుక ముందు సమస్త పాపాలు క్షమించాడో ఆ ప్రభువు యొక్క కృతజ్ఞత నేను సల్పవద్దా అన్నారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందరికంటే ఎక్కువగా అల్లాహ్తో భయపడేవారు. అందుకే ఆయన ఆచితూచి పూర్తిగా ఖురాన్ని అనుసరించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం గురించి అడిగితే ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దికా రదియల్లాహు అన్హాతో ఆమె అన్నారు, ఏమి నువ్వు ఖురాన్ చదవలేదా? పూర్తి ఖురాన్ ఆయన జీవితము, పూర్తి ఖురాన్ ఆయన జీవితము, ఆయన ఆచరించి చూపించారు ఖురాన్. అల్లాహ్తో దువా చేస్తున్న అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ పట్ల నమ్మకం ఉండి ఖురాన్ని ఆచరిస్తూ ఖురాన్ యొక్క సందేశం తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. వాఖిర్ దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.